వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 1, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 కింది ప్రకటనలను పరిగణించండి. 1. కావేరీ నది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది. 2. దీనిని తమిళంలో పొన్ని అంటారు. 3. కావేరీ నదిపై నిర్మించతలపెట్టిన మేకేదాటు ప్రాజెక్టు కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదానికి కారణమైంది. వీటిలో ఎన్ని స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు ఏ. వివరణ స్టేట్మెంట్ 1 తప్పు. కావేరీ నది దక్షిణ భారతదేశంలో 4వ అతిపెద్ద నది. క్వశ్చన్ నెంబర్ 2. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గ్రాప్కు సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. ఢిల్లీ మరియు ఎన్సీఆర్లకు సంబంధించి 2016లో సుప్రీంకోర్టు దీనిని ఆమోదించింది. 2. గాలి నాణ్యత క్షీణించినప్పుడు తీసుకోవలసిన చర్యలను గ్రాప్ సంస్థాగతీకరించింది. 3. గ్రాప్ అత్యవసర చర్యగా మాత్రమే పనిచేస్తుంది మరియు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ఏడాది పొడవునా తీసుకోవలసిన చర్యలను కలిగి ఉండదు. వీటిలో ఎన్ని స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. సమాధానం డి. వివరణ ప్రకటనలు ఏవీ తప్పు కాదు. క్వశ్చన్ నెంబర్ 3. శాస్త్ర రామానుజన్ బహుమతికి సంబంధించి ఈ ప్రకటనలలో ఏది సరైనది? 1. ఈ అవార్డును షణ్ముఖ ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ రీసెర్చ్ అకాడమీ 1900లలో స్థాపించింది. 2. గణిత రంగంలో అత్యుత్తమ సేవలందించినందుకు 32 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులకు సంవత్సరానికి $10,000 నగదు బహుమతిని అందజేస్తారు. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. జవాబు ఏ. వివరణ విస్తృత కోణంలో శ్రీనివాస రామానుజన్చే ప్రభావితమైన గణిత రంగంలో విశేష కృషి చేసిన 32 ఏళ్లు మరియు అంతకంటే తక్కువ వయస్సు గల వ్యక్తులకు సంవత్సరానికి $10,000 నగదు బహుమతిని అందజేస్తారు. క్వశ్చన్ నెంబర్ 4. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ఈ స్టేట్మెంట్లలో ఏది సరైనది? రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఇది ఆర్థిక సాధనం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి మరియు ఎన్కాష్ చేయడానికి ఏకైక అధికృత సంస్థ. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం సి. వివరణ 2 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 5. అంతర్జాతీయ పెట్టుబడి వివాదాల పరిష్కారం కేంద్రానికి సంబంధించి ఈ ప్రకటనల్లో ఏది సరైనది? 1. ఆసియాసిడ్ కన్వెన్షన్ అనేది ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లచే రూపొందించబడిన బహుపాక్షిక ఒప్పందం. 2. భారతదేశంలో సభ్యత్వం లేదు. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం సి. వివరణ 2 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 6. ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023కి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. ఇది నీతి ఆయోగ్ ద్వారా విడుదల చేయబడింది. 2. నివేదిక ప్రకారం 2050 నాటికి భారతీయ జనాభాలో 50% మంది వృద్ధులు అవుతారు. 3. స్త్రీలు పురుషులతో పోలిస్తే 60 మరియు 80 సంవత్సరాల వయస్సులో ఎక్కువ ఆయుర్దాయం కలిగి ఉంటారు. రాష్ట్రాలు మరియు ప్రాంతాలలో వైవిధ్యాలు ఉన్నాయి. సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి. ఏ 3 మాత్రమే, బి 1 3 మాత్రమే, సి 2 3 మాత్రమే, డి పెన ఉన్నవన్నీ. సమాధానం ఏ. వివరణ అన్ఫ్పా యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, భారతదేశం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ IPS సహకారంతో ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023ని ఆవిష్కరించింది. వృద్ధుడు నివేదిక ప్రకారం 2050 నాటికి భారతీయ జనాభాలో 20% ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 7. హైబ్రిడ్ విత్తనాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1.
ఇది వేర్వేరు మధ్య బహిరంగ క్రాస్పరాగ సంపర్కం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఒకే మొక్క యొక్క రకాలు. 2. భారతదేశంలోని వరి సాగులో ఉన్న 44 మిలియన్ హెక్టార్లలో హైబ్రిడ్ విత్తనాలు దాదాపు 6% ఆక్రమించాయి. 3. వారు ఏ రకమైన వ్యాధులు లేదా అంటువ్యాధుల బారిన పడరు. సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి. A1 2 మాత్రమే, B2 మాత్రమే, C3 మాత్రమే. D. పెన ఉన్నవన్నీ. జవాబు బి. వివరణ ఇది ఒకే మొక్క యొక్క వివిధ రకాల మధ్య నియంత్రిత క్రాస్పరాగ సంపర్కం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. హైబ్రిడ్ విత్తనాలు అంటువ్యాధులకు ఎక్కువ అవకాశముంది. దిగుబడిని ప్రభావితం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8 DNA నానోబాల్ వ్యూహానికి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది న్యూక్లియిక్ యాసిడ్ల ఆధారిత డయాగ్నోస్టిక్స్ టెక్నిక్ని ఉపయోగించే కొత్త ప్లాట్ఫారం. ఇది వ్యాధికారకాన్ని గుర్తించడం. 2. రోగ నిర్ధారణకు మద్దతుగా డిజైన్కు ప్రయోగశాల పద్ధతులు అవసరం లేదు. సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. జవాబు సి. క్వశ్చన్ నెంబర్ 9 రాష్ట్రీయ వయోశ్రీ యోజనకి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. ఇది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి నిధులు పొందిన కేంద్ర రంగ పథకం. 2. సీనియర్ సిటిజన్లందరికీ వారికి అవసరమైన పరికరాలు అందించబడతాయి. 3. ఇది ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆలింకో ద్వారా ప్రారంభించబడింది. సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి. A1 2 మాత్రమే, B1 3 మాత్రమే, C2 3 మాత్రమే, D. పెన ఉన్నవన్నీ. జవాబు డి. వివరణ దీనిని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ 2017లో ప్రారంభించింది. ఇది సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ నుండి నిధులు పొందే కేంద్ర రంగ పథకం. ఈ పథకం కృత్రిమ అవయవాల మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆలింకో ద్వారా అమలు చేయబడుతోంది. క్వశ్చన్ నెంబర్ 10 కోనోకార్పస్ మొక్కలకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది హెర్బిసైడ్. 2. వాటి పుప్పొడి జలుబు, దగ్గు, ఆస్తమా మరియు అలర్జీ వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. 3. వాటిని గుజరాత్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు నిషేధించాయి. సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి. A1 2 మాత్రమే, B1 3 మాత్రమే, C2 3 మాత్రమే, D. పెన ఉన్నవన్నీ. జవాబు సి. వివరణ కోనోకార్పస్ చెట్లు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల తీర ప్రాంతాలలో వేగంగా పెరుగుతున్న మడపొద. కొన్ని ప్రాంతాలలో పచ్చదనాన్ని పెంచడానికి నాటబడ్డాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మీ యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. థాంక్ యూ. 1 and all.